చూడదినా, నాకేదో భయంగా ఉంది. అక్షరవదిన చూడు, ఎంత అనుమానంగా చూస్తుందో. అయినా కార్తీక్ అనే ఉన్నాడు కదా, ఏం చేస్తున్నాడు? నువ్వుండు. రామ్మా, నోరు తీర్చేసుకుందువు గాని. ఇదిగో. చూసావా అక్షరదిన ఎలా చూస్తుందో? చూస్తుంటే అనుమానం కాస్త నిజమైనట్టు చూస్తుంది కదా. ఏంటత్తయ్యా, పని మనిషికి నెల తప్పితే ఇంటి మనిషికి నెల తప్పినట్టు పండగ చేస్తున్నారు? దీనికెందుకో కడుపుమంట. దానికి కడుపు పండలేదని మరీ మీద అమాయకత్వం కాకపోతేను. అంటే ఏంటే? చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా? లేకపోతే కుక్కని సింహాసనం ఎక్కించినందుకు సంబరపడుతున్నావా? అక్షర, ఈ సమయంలో ఈ మాటలెందుకు? స్వీట్లు తినిపించమనండి, దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలా మన అందరినీ ఏదో గెట్ టుగెదర్లా పిలవడం దేనికి? చెప్పాను కదమ్మా, మమకారం అని. ఏమో, ఇది నాకు మమకారంలో అనిపించట్లేదు. దారిన పోయే కంపెనీ నెత్తిన పెట్టుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఏంటి జగదీశ్వరి, నువ్వు కూడా అలా మౌనంగా ఉంటావేంటి? అది అలా మాట్లాడేసి వెళ్ళిపోతుంటే. ఏం మాట్లాడమంటావక్క? తనన్న దాంట్లో తప్పే ఉంది. చాలా బాగుంది సుధా, అక్కది మంచి టేస్టే. మంచి మనసు కూడా వదినా, చాలా సెన్సిటివ్. ఎంత అయింది వదినా? 7,000. 7 అంటే తక్కువే వదినా. వర్క్ చాలా బాగుంది కదా? అవును, చాలా బాగుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అద్దమందులో ఉంది. అపజయాలు పలికిన చోటే గెలుపు విలుపు వినిపిస్తుంది. చెంచో! 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 ఏంటే అదేమో రోడ్ల మీద షికార్లు, నువ్వు ఇంట్లో పాటలా? ఏదోలే అమ్మా, పాట పాడుకుంటూ పనిచేస్తే అలుపు సలుపు ఉండదని చిన్నప్పుడు పాట విన్నాను. అసలు నిన్ననే ఏం లాభంలే, మీ తల్లి కూతుళ్ళని నెత్తికెక్కించుకొని ఊరేగుతుంది చూడు, ఆ మహా తల్లి నానాలి. రాని చెప్తాను. పోవే, ఇప్పుడు నీ టైం బాలేదు, మా టైం బాగుంది. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. అంటే అది బరువులు మోయకూడదని ఈవిడిగారే మోసుకొస్తున్నారన్నమాట. ఆహాహా, జనం కోసం యేసుక్రీస్తు సిలువ మోస్తే ఈవిడ పని మనిషి కోసం బుట్ట మోస్తున్న అపర యేసుక్రీస్తు. ఇప్పుడు చూడు, అత్తయ్యకి దాని మీద ఎంత ప్రేముందో తేల్చేస్తాను. బయటపడి తిడితే ఏదో ఉన్నట్టు, లేదంటే చూద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు అత్తయ్య? ఇదిగో కనబట్టల్లా మార్కెట్ నుంచి వస్తున్నాం. అదేంటత్తయ్య, మీరు వెళ్ళి రావడం ఏంటి? మాకు చెప్తే ఎవరో ఒకళ్ళం వెళ్ళొచ్చేవాళ్ళంగా. ఏముందలేమ్మా, అలా కాలు సాగినట్టుంటాయని వెళ్ళాం. వెళ్ళింది కారులో కదా, మరి కాలిలా సాగుతుంది అత్తయ్య? ఇలా ఇవ్వండి అత్తయ్య. చూసావా లేఖ, అత్తయ్య నీకోసం నా కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చారు. నేను కొన్ని తీసుకొని నీకు కొన్ని ఇస్తానులే. ఇదంతా నీ ప్లానేనని నాకు తెలుసు జగదీశ్వరి. అదేంటక్క? ఇంకేం చెప్పొద్దు జగదీశ్వరి.